కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి అంశం ఇప్పుడు రాజకీయంగా ప్రజల్లోనూ చర్చాంశంగా మారింది. ఆధునిక సదుపాయాలతో రైల్వే స్టేషన్ను రూపొందించేందుకు చర్యలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం రైల్వే స్టేషన్ను పరిశీలించారు. ఇక స్టేషన్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపైన అధికారులతో చర్చించి భవిష్యత్తు ప్రణాళికలపైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు మంజూరు కావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కృషికి గుర్తింపుగా పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం నిర్వహించడం జరిగిందని తెలిపారు. దాదాపు 37.25 కోట్ల రూపాయల వ్యయంతో పిఠాపురం రైల్వే స్టేషన్ను ఆధునిక హంగులతో అభివృద్ధి చేస్తున్నట్లుగా వెల్లడించారు. ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలతో పాటు ప్రత్యేకంగా వికలాంగుల కోసం వేరు విశ్రాంతి గదులు, టాయిలెట్లు, డ్రైనేజీ వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా చేసే విధంగా పనిచేస్తూ గత సంవత్సరంలోనే కనీ విని ఎరుగని రీతిలో ఎప్పుడూ ఆలోచన కూడా అందనని నిధుల్ని పిఠాపురం నియోజకవర్గానికి తీసుకొచ్చి దాన్ని అన్ని విధాలుగా అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ప్రక్రియలోనే పిఠాపురానికి ఇతర రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు వస్తున్నారు. అలాగే పిఠాపురం నుంచి కూడా ప్రతి ప్రాంతాలకి లైక్ ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అలాగే వైజాగ్, ఇలా ప్రతి ప్రాంతాల్లోకి కూడా పిఠాపురం ప్రజలందరూ కూడా వెళ్ళి పని చేయటమో లేకపోతే చుట్టాలను కలవటమో లేకపోతే టూర్గా వెళ్ళటమో జరుగుతుంది. సో ఎన్నో సంవత్సరాల నుంచి అంటే దీని గురించి పట్టించుకునే వాళ్ళే లేకపోయినా సరే, పిఠాపురంలో ఇక్కడ స్టేషన్ ఉందని చెప్పి పట్టించుకునే నాయకుడే లేకపోయినా, ప్రభుత్వమే లేకపోయినా సరే, మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దృష్టి పెట్టి స్వయాన ఆయనే ఢిల్లీకి వచ్చి రాష్ట్రాల గురించి అంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతూ ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురం నియోజకవర్గ రైల్వే స్టేషన్ గురించి కూడా మన రైల్వే మంత్రి, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని ప్రత్యేకంగా ఆయన నివాసానికి వెళ్ళి కలవటం, అలాగే రాష్ట్రంలో చాలా వర్క్స్ని కోరటంతో పాటు, సార్ నాకు ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఉంది, అది నా సొంత నియోజకవర్గమైన పిఠాపురం నియోజకవర్గం, ఆ రైల్వే స్టేషన్ని మీరు అమృత్ భారత్ రైల్వే స్టేషన్లో చేర్చాలని కోరటం. ఆయన కూడా ఎప్పుడైనా సరే ఒక సెంట్రల్ గవర్నమెంట్ని వెళ్ళి చాలామంది అడుగుతారు, అడిగిన వెంటనే ఇచ్చేది ఎవరికంటే నిధులకి ఎవరికంటే ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించే నాయకుడు దొరికినప్పుడు, వాళ్ళకు కూడా పని జరుగుద్దని తెలిసినప్పుడు ఆ నిధుల్ని ఇచ్చే ఆనందంతో పాటు డబల్ ఆనందంతో పాటు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆయనకున్న పరిచయం, ఈయన మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం, అలాగే ఆయన ప్రూవ్ చేసిన రిజల్ట్స్. ఎందుకంటే పంచాయతీరాజ్ గత ప్రభుత్వంలో 28వ స్థానానికి తీసుకెళ్లిపోతే అట్టడుగు స్థానంలోకి, దేశంలో అట్టడుగు స్థానంలోకి తీసుకెళ్లిపోయిన దాన్ని మొట్టమొదటి స్థానంలోకి